हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం నేను అనేటువంటి సర్వనామంతో కొన్ని విశేషణ పదాలను నేర్చుకుందాము. ఎలా అంటే నేను సంతోషంగా ఉన్నాను, నేను బాధగా ఉన్నాను, నేను కష్టజీవిని, నేను అక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను. సో కొన్ని ఇలా నేను అనేటువంటి సర్వనామంతో 100 వర్డ్స్ వరకు నేర్చుకుందాము. ఈ వర్డ్స్ ఓన్లీ నేను అనే సర్వనామంతోనే కాకుండా నువ్వు, మీరు, మేము, అతను, ఇతను అనేటువంటి సర్వనామాలతో కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను సంతోషంగా ఉన్నాను, మై ఖుష్ హూ. నువ్వు సంతోషంగా ఉన్నావు, తుమ్ ఖుష్ హో. మీరు సంతోషంగా ఉన్నారు, ఆప్ ఖుష్ హై. మేము సంతోషంగా ఉన్నాము, హమ్ ఖుష్ హై. అతను సంతోషంగా ఉన్నాడు, వహ్ ఖుష్ హై. రాముడు సంతోషంగా ఉన్నాడు, రామ్ ఖుష్ హై. సీత సంతోషంగా ఉంది, సీత ఖుష్ హై. ఇలా ప్రతి సర్వనామంతో కూడా సంతోషం, ఖుష్ అనేటువంటి వర్డ్తో ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి చాలా వర్డ్స్ సేమ్ ఉండొచ్చు, కానీ కొన్ని వర్డ్స్ మాత్రం ప్లూరల్, ఓకే, అండ్ స్త్రీలింగ పుల్లింగాలను బట్టి కొన్ని మారుతూ ఉంటాయి. ఓకే, సో వాటిని కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాతో పాటు మీరు ఓరల్ చెప్పండి. నేను సంతోషంగా ఉన్నాను, మై ఖుష్ హూ. నేను బాధగా ఉన్నాను, మై దుఖీ హూ. నేను కష్టపడేవాడిని లేదా కష్టజీవిని, మై మెహనతీ హూ. మై మెహనతీ హూ. నేను కష్టజీవిని. నేను అబ్బాయిని, మై లడ్కా హూ. నేను అమ్మాయిని, మై లడ్కీ హూ. నేను ఇక్కడ ఉన్నాను, మై యహా హూ. నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి. నువ్వు ఇక్కడ ఉన్నావు, తుమ్ యహా హో. మీరు ఇక్కడ ఉన్నారా, ఆప్ యహా హై. రాము ఇక్కడ ఉన్నాడు, రామ్ యహా హై. ఇలా వేరే వేరే సర్వనామాలు కూడా పెట్టి మీరు ప్రయత్నించవచ్చు. నేను అక్కడ ఉన్నాను, మై వహా హూ. నేను మంచివాడిని, మై అచ్చా హూ. అదే లేడీస్ అయితే మై అచ్చీ హూ. మీరు దీనిని నెగటివ్ చేయాలి అంటే నహి పెడితే సరిపోతుంది. మై అచ్చా నహీ హూ, మై బురా నహీ హూ. నేను సిద్ధంగా ఉన్నాను, మై తయార్ హూ. ఐ యామ్ రెడీ. నేను అలసిపోయాను, మై తకా హువా హూ. అదే నేను అనే సబ్జెక్ట్ స్త్రీలింగ అయితే మై తఖీ హుయి హూ. నేను అలసిపోయి ఉన్నాను. నాతో పాటు మీరు కూడా వారు చెప్పండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, మై స్వస్థ హూ. ఎవరైనా ఇలానే చెప్పాలి.
నేను అనారోగ్యంగా ఉన్నాను. मैं बीमार हूँ. मैं बीमार हूँ. నేను ధనవంతుడిని. मैं अमीर हूँ. ఎవరైనా मैं अमीर हूँ. నేను ధనవంతుడిని కాదు. मैं अमीर नहीं हूँ. నేను పేదవాడిని. मैं गरीब हूँ. నేను పేదవాడిని కాదు. मैं गरीब नहीं हूँ. నేను శుభ్రంగా ఉన్నాను. मैं साफ हूँ. साफ सुथरा. నేను మురికిగా ఉన్నాను. मैं गंदा हूँ. నువ్వు డర్టీగా ఉన్నావు. तुम गंदे हो. నేను బలంగా ఉన్నాను. मैं मजबूत हूँ. मैं मजबूत हूँ. నేను బలంగా ఉన్నాను. నేను బలహీనంగా ఉన్నాను. मैं कमजोर हूँ. నేను బలహీనంగా ఉన్నాను. मैं कमजोर हूँ. నేను ఒంటరిగా ఉన్నాను. मैं अकेला हूँ. నేను అనే పర్సన్ స్త్రీ అయితే मैं अकेली हूँ. నేను బిజీగా ఉన్నాను. मैं व्यस्त हूँ. నాతో పాటు మీరు కూడా వారని చెప్పండి. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. मैं व्यस्त हूँ. నేను బిజీగా ఉన్నాను. నేను ఖాళీగా ఉన్నాను. मैं खाली हूँ. నేను కామ్గా శాంతంగా ఉన్నాను. मैं शांत हूँ. నేను కోపంగా ఉన్నాను. मैं गुस्से में हूँ. मैं गुस्से में हूँ. నేను కోపంగా ఉన్నాను. నేను ఇంటిలో ఉన్నాను. मैं घर में हूँ. నేను ఇంటిలో ఉన్నాను. मैं घर में हूँ. నేను ధైర్యవంతుడిని లేదా ధైర్యవంతురాలిని. मैं साहसी हूँ. मैं साहसी हूँ. నేను నిజాయితీ గలవాడిని. मैं ईमानदार हूँ. मैं ईमानदार हूँ. నేను నిజాయితీ గలవాడిని. నేను తెలివైన వాడిని. मैं चालाक हूँ. मैं होशियार हूँ. मैं बुद्धिमान हूँ. ఓకే, ఇంటెలిజెంట్ క్లెవర్ అనేటువంటి వాడికి ఈ డిఫరెంట్ వర్డ్స్ ఉపయోగించవచ్చు. ఎక్కువగా मैं होशियार हूँ. రామ్ హోషియార్ హై. రాముడు తెలివైన వాడు. సీత హోషియార్ హై. ఓకే, ఇలా ఉపయోగించవచ్చు. मैं सीधा आदमी हूँ. ఓకే, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడిని అని చెప్పాలి అన్నప్పుడు मैं सीधा आदमी हूँ. అది లేడీస్ అయితే मैं सीधी औरत हूँ. నేను సోమరిని, లేజీ. मैं आलसी हूँ. मैं आलसी हूँ. నేను సోమరిని. నేను లావుగా ఉన్నాను, లావైన మనిషిని. मैं मोटा हूँ. అది లేడీస్ అయితే मैं मोटी हूँ. నేను సుఖంగా ఉన్నాను. मैं खुशहाल हूँ. సంతోషంగా ఉన్నాను, ఖుష్ హూ. అయితే అదే వాడు ఉపయోగించిన పర్వాలేదు. నాతో పాటు వారని చెప్పండి. నేను దిగులుగా ఉన్నాను, బాధగా, సాడ్. मैं उदास हूँ. मैं उदास हूँ. నేను ఇబ్బందిలో ఉన్నాను. मैं परेशान हूँ. मैं परेशान हूँ. నేను ఇబ్బందిలో ఉన్నాను. నేను సంతృప్తిగా ఉన్నాను. मैं संतुष्ट हूँ.
मैं संतुष्ट हूँ నేను సంతృప్తిగా ఉన్నాను. నేను నిరాశలో ఉన్నాను. मैं निराश हूँ. मैं निराश हूँ నేను నిరాశలో ఉన్నాను. నేను సురక్షితంగా ఉన్నాను. मैं सुरक्षित हूँ. నేను అసురక్షిత मैं असुरक्षित हूँ అంటే నేను అన్సేఫ్ సేఫ్ గా లేను అనడానికి సురక్షిత్ నహీ హూ అనవచ్చు, లేదా मैं असुरक्षित हूँ అని కూడా అనొచ్చు. నేను బాధ్యత గలవాడిని. मैं जिम्मेदार हूँ దానికి నేను బాధ్యుడిని जिम्मेदार हूँ. నేను వివేకవంతుడిని అర్థం చేసుకునేగలవాడిని. मैं समझदार हूँ. मैं समझदार हूँ నేను వివేకవంతుడిని. నేను అవివేకిని. मैं नासमझ हूँ నేను అవివేకిగా ఉన్నాను. मैं नासमझ हूँ. నేను చిన్నవాడిని. मैं छोटा हूँ అదే లేడీస్ అయితే मैं छोटी हूँ. నేను పెద్దవాడిని. मैं बड़ा हूँ అదే లేడీస్ అయితే मैं बड़ी हूँ. ఓకే, ఇలా కొన్ని పదాలు అంటే ఏ విశేషణ పదాలకి చివరిలో ఆ వస్తుందో అవి మాత్రమే ఇలా మారుతూ ఉంటాయి. నేను కొత్త వాడిని. मैं नया हूँ హైదరాబాద్కి కొత్త नया हूँ. అదే లేడీస్ అయితే मैं नई हूँ. పాతవాడిని मैं पुराना ही हूँ या पुराना हूँ. पुरानी हूँ. ఓకే, పాతగా పురాతనమైన అనేటువంటి వర్డ్ కూడా ఉంది. పురాణ అంటే పురాణా ఘర్ పాత ఇల్లు. ఓకే, అలా కూడా చెప్పచ్చు. నేను సరైన వాడిని. मैं सही हूँ నేను తప్పు. मैं गलत हूँ నువ్వు తప్పు. तुम गलत हो మేము తప్పు. हम गलत हैं. నేను దగ్గరలో ఉన్నాను. मैं पास हूँ नजदीक हूँ. నజదీక్ అనే వర్డ్ కూడా ఉంది. నేను దూరంగా ఉన్నాను. मैं दूर हूँ నువ్వు దూరంగా ఉన్నావు. तुम दूर हो మేము దూరంగా ఉన్నాము. हम दूर हैं. రాముడు దూరంగా ఉన్నాడు. రాము దూర్ హై. సీత దూరంగా ఉంది. సీత దూర్ హై. ఇలా ఏ సర్వనామం పెట్టినా వర్డ్ అలానే ఉంటుంది. నేను ముందున్నాను. मैं आगे हूँ నువ్వు ముందున్నావు. तुम आगे हो మేము ముందున్నాము. हम आगे हैं. రాముడు ముందున్నాడు. రాము ఆగే హై. సీత ముందు ఉంది. సీత ఆగే హై. ఇలా సర్వనామం ఏది మార్చినప్పటికీ కూడా నేను, నువ్వు, మీరు, మేము, రాముడు, సీత ఈ పదాలు మారేది లేదు. ఓకే, పైన చెప్పినటువంటి చాలా పదాలని మీరు ఇలానే తుమ్, హమ్, ఆప్, వహ, యహ అనేటువంటి సర్వనామాలతో కూడా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ పాస్ అనే వర్డ్ ట్రై చేద్దాము. నువ్వు దగ్గర ఉన్నావు. తుమ్ పాస్ హో. హమ్ పాస్ హై మేము దగ్గర ఉన్నాము. రాముడు రాము పాస్ హై రాముడు దగ్గర ఉన్నాడు. సీత ఎక్కడ ఉంది? సీత రాముకే పాస్ హై సీత రాముడి దగ్గర ఉంది. ఓకే, ఇలా మొదటిగా మీరు నేను అనేటువంటి సర్వనామం వచ్చినప్పుడు హోమ్ తో ఎండ్ చేయాలి వర్తమాన కాలంలో. అది ఒకటి గుర్తించుకోండి.
నెక్స్ట్ ఇక్కడ పాస్, దూర్, ఆగే, ఓకే, ఇలాంటి వర్డ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. నేను చెప్తున్నంతసేపు మీరు కూడా ఓరల్ చెప్తూ ఉండండి. సో రిమైనింగ్ ఒక 50 మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో अब तक हम साथ रहे, जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.